ఎందుకు గలీజ్ ఉంటుంది. అమ్మ నమస్తే, మంచిగుందా? మంచిగుందా? ఈమె కాదు వీళ్ళిద్దరు లవర్స్ అంటే లవ్ చేసుకుంటున్నారంట. ఫోటోలు చూస్తున్నాం, నీకు ఎందుకు? కాదు మనం ఏమైనా చేసినాం ఫోటోలే దీని పైన? నువ్వు ఇంతగా ఎందుకు నువ్వు అంతా కట్టేస్తున్నావు? అరే నిన్నేమన్నా నీతో నువ్వు మధ్య మాట్లాడమాలు, మేమేం లంగలెక్క చేయలేదు, అన్ని ఇంత మాట మాట్లాడకు. పోయి ఫోటోలు చేసి వచ్చినాము. అయినా నువ్వు ఎందుకంటే రియాక్ట్ అవుతున్నావు? బయట తిన్నావు, రేపు ఫోన్ చేయరు. బయట ఎందుకు వాళ్ళు మేము ఏదో చేసుకుంటాం, నీకు ఎందుకు? చెప్పు, నువ్వే చెప్పు. చమకి చూపులతో ఇచ్చినవులే దమకి. ఆడు కూడా వచ్చింది బాబు, ఆడు అరే ఇజ్జత్ ఇచ్చే మాటలు మాట్లాడుతుందిరా. నా గురించి వచ్చింది ఈ గురించి లాగే పైకి నేను ఇంటికి వచ్చింది. ఓ అమ్మ ఆమె ఇన్స్టాగ్రామ్ చాట్ చేసుకుంటాం మేము ఆల్రెడీ. గంట సేపు బబ్బు వాళ్ళ బిల్డింగ్ పైకి మళ్ళు ఫ్రెండ్ తో కలిసి గంగు కేవలం ఫోటోలు దిగడానికి వెళ్ళగా అక్కడ గంగు ఏకాంతంగా మాట్లాడుతూ ఫ్లర్ట్ చేస్తూ దొరికిపోవడంతో పెద్ద గొడవ జరుగుతుంది. బిల్డింగ్ పైకి వెళ్లి దాదాపు గంట సమయం కావస్తుండటంతో వీరు పైన ఏం చేస్తున్నారంటూ ఇంట్లోని మిగతా వారు గంగును మరియు ఆ అమ్మాయిని నిలదీసి తీవ్రంగా కోప్పడతారు. తాము కేవలం ఫోటోలు తీసుకుంటున్నామని, పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నామని గంగు సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫోన్ చూపించమని అడగడం, వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని నిందించడంతో అక్కడ కొట్లాట వాతావరణం నెలకొంటుంది. ఆ అమ్మాయి తమ ఫ్యామిలీలో జాయిన్ కాబోతోందని గంగు చెప్పడమే కాకుండా ఇంట్లో వాళ్లకు భయం తెప్పించడానికి అమ్మకు ఫోన్ చేసి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని కూడా చెప్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకోవడం, కొట్టుకునే వరకు వెళ్లడం మరియు ఒకరిపై ఒకరు అరిచేసుకుంటూ పెద్ద ఎత్తున వాదోపవాదాలు చేసుకుంటారు. నేను మాట్లాడుకున్నా, ఫోటోలు దిగినా నీకెందుకు